హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే కంపల్సరీగా మీ మొబైల్లో మీరు బ్రౌజింగ్ అయితే చేస్తూ ఉంటారు కావచ్చు. దానికోసం ఎక్కువ మంది యూజ్ చేసేది ఏంటిది క్రోమ్ అప్లికేషన్ అనమాట. ఈ క్రోమ్ అప్లికేషన్లో మీకు తెలియని ఒక 6 హిడెన్ సెట్టింగ్స్ అయితే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్స్ గురించి మీకు తెలిసి ఉండాలి. అలాగే ఇప్పుడు మనం చేసుకోబోయే ఈ 6 సెట్టింగ్స్ వల్ల కొన్ని సెట్టింగ్స్ వల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీ కూడా బ్యాకప్ పెంచుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అవును ఫ్రెండ్స్, క్రోమ్ మొబైల్లో చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఒకటి రెండు కాదు, మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా రకాల సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఈ సెట్టింగ్స్ లో మనం వెళ్ళినట్టయితే ఇంకా చాలా రకాల సెట్టింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిలో ఇంపార్టెంట్ 6 సెట్టింగ్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. వీటి గురించి కంపల్సరీగా మీకు తెలిసి ఉండాలి. సో ఫైనల్ గా క్రోమ్ బ్రౌజర్ లో మనకు తెలియాల్సిన, మనం చేసుకోవాల్సిన ఆ 6 సెట్టింగ్స్ ఏంటి, అలాగే మనం క్రోమ్ బ్రౌజర్ లోని సెట్టింగ్ చేసుకోవడం వల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా మనం డైలీ యూజ్ చేసే క్రోమ్ బ్రౌజర్ లో మనకు తెలియాల్సిన ఆ 6 సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సింపుల్ దానికోసం ఇక్కడ నేను సింపుల్ అయిన క్రోమ్ బ్రౌజర్ అయితే ఇక్కడ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే సింపుల్ గా 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి. సెట్టింగ్స్ లోకి మీరు ఈ విధంగా వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు సింక్రనైజ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సింపుల్ దీనిపైన ఈ విధంగా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వచ్చి సింక్రనైజ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి ఉంది. అంటే క్రోమ్ బ్రౌజర్ లో మనం ఏం సెర్చ్ చేసినా సరే, లేకపోతే ఏది బుక్ మార్క్ చేసుకున్నా సరే, ఏ పాస్వర్డ్ ఎంటర్ చేసినా సరే, ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు సింక్రనైజ్ అయిపోయి సేవ్ అయి ఉంటుంది అనమాట. సో దీని వల్ల మనకు చాలా వరకు మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది తగ్గిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మనకు సింక్రనైజ్ అవ్వకుండా మీరు ఏం చేయాలంటే సింపుల్ దాని విధంగా ఆఫ్ చేసేయండి. తర్వాత ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క దాని విధంగా రిమూవ్ చేసేయండి ఫ్రెండ్స్. సో మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ సైట్ ని మళ్ళీ యూజ్ చేస్తున్నట్టయితే దాన్ని ఒక బుక్ మార్క్ లాగా యాడ్ చేసుకోండి. కానీ మిగతావన్నీ మనం ఇక్కడ నుంచి విధంగా ఆఫ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకి ఎక్కువ ట్యాబ్స్ అయితే అందులో ఉండవు. దీనివల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది తక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి ట్యాబ్స్ కనుక మీరు ఇక్కడ ఆన్ చేసుకొని ఒక 4-5 ట్యాబ్స్ కానీ, కొంతమంది ట్యాబ్స్ మీద ట్యాబ్స్ ఆన్ చేస్తూనే ఉంటారు. ఈ విధంగా మనం చేసినట్టయితే ఇక్కడ మీరు ట్యాబ్స్ లో చూసినట్టయితే 20-30 ట్యాబ్స్ కూడా ఉంటాయి అనమాట. సో దీని వల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకే ఇక్కడ నుంచి వాటిని రిమూవ్ చేస్తూ ఉండండి. మీకు ఏ ట్యాబ్ అయితే అవసరం ఉంటుందో ఆ ట్యాబ్ ని మాత్రమే ఉంచుకోండి. సో అలాగే ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మన క్రోమ్ బ్రౌజర్ లోని ప్రైవసీ అండ్ సెట్టింగ్స్ లో అయితే ఉంటుంది అనమాట. ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఎక్కడ ఉందో చూద్దాం. సింపుల్ 3 డాట్స్ పైన ప్రెస్ చేద్దాం. సెట్టింగ్స్ లోకి వచ్చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో కనుక మీరు విధంగా వచ్చేసినట్టయితే ఇందులోనే మనకు ఒక ఆప్షన్ అయితే చూడడానికి కనిపిస్తుంది, సేఫ్ బ్రౌజింగ్. సింపుల్ గా దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇది మీకు బై డిఫాల్ట్ ఇక్కడ నో ప్రొటెక్షన్ పైన ఉంటుంది అనమాట. సో దీన్ని మీరు ఏం చేయాలంటే సింపుల్ గా ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే మీరు ఏదైనా బ్రౌజింగ్ చేసినా సరే, లేకపోతే ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నా సరే అది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఫాస్టర్ ప్రొటెక్షన్ అని చెప్పేసి విధంగా ఉందన్నమాట. సో ఈ విధంగా ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే మనం ఏదైనా బ్రౌజింగ్ చేసినా సరే, ఏదైనా యాక్టివిటీ చేస్తున్నా సరే అది ఫాస్ట్ గా అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం అక్కడ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయం. సో దాని వల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీ కూడా కన్జ్యూమ్ కాకుండా అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఏదైనా పని చేసుకోవాలనుకుంటే దాన్ని ఫాస్ట్ చేసుకుని అక్కడ నుంచి బయటకి అయితే వచ్చేస్తాం. సో అలాగే దీన్ని మనం ఈ విధంగా ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే మీరు ఏదైనా వెబ్సైట్ ని విజిట్ చేసినా, ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నా సరే అది సేఫ్ గా అయితే ఉంటుంది అనమాట. కంపల్సరీగా మీరు దీన్ని ఆన్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీకు అది సేఫ్ కాకపోతే ఆటోమేటిక్గా దాన్ని ఇక్కడనే క్రోమ్ అనేది ఆఫ్ చేస్తుంది. సో కంపల్సరీగా సేఫ్ బ్రౌజింగ్ ని ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే థర్డ్ వచ్చేసి నోటిఫికేషన్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు చాలా నోటిఫికేషన్స్ అయితే ఈ విధంగా వచ్చేస్తూ ఉంటాయి. దానిలో అనవసరమైన నోటిఫికేషన్స్ చాలా వరకు ఉంటాయి. అలాగే క్రోమ్ బ్రౌజర్ లో కూడా మీరు నోటిఫికేషన్స్ ని ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే క్రోమ్ బ్రౌజర్ నుంచి కూడా మీకు చాలా నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. క్రోమ్ బ్రౌజర్ నుంచి మనకు వచ్చే నోటిఫికేషన్స్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి వాటిని మీరు ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైనా వెబ్సైట్ ని సెర్చ్ చేసినా సరే, లేకపోతే వెబ్సైట్ లో నోటిఫికేషన్ అలో చేసి పెట్టుకున్నా సరే అనవసరంగా నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒకసారి నోటిఫికేషన్ వచ్చినట్టయితే అక్కడ టోన్ వస్తుంది, మనం బ్యాక్ లైట్ అనేది ఇక్కడ ఆన్ అవుతుంది. ఈ విధంగా చూసినట్టయితే మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది చాలా వరకు కన్జ్యూమ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకే క్రోమ్ బ్రౌజర్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ ని మీరు ఆఫ్ చేసి పెట్టుకోవాలి. దానికోసం మళ్ళీ 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి. సెట్టింగ్స్ లోకి వచ్చేసినట్టయితే ఇక్కడ మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి. తర్వాత దాని విధంగా ఆఫ్ చేసినట్టయితే సరిపోతుంది. దీని వల్ల కూడా మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా వరకు కన్జ్యూమ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి దీని కిందనే ఉంటుంది. అది వచ్చేసి ఏంటంటే థీమ్ అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే మనం డైలీ మన మొబైల్లో క్రోమ్ ని ఎంతసేపు అయినా యూజ్ చేస్తాం కావచ్చు. అదే విధంగా లైట్ మోడ్ లో కనుక ఉన్నట్టయితే మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది చాలా వరకు కన్జ్యూమ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క పిక్సెల్ అనేది మనకి ఈ విధంగా లైట్ లోకి రావాలి అంటే చాలా బ్యాటరీ అనేది కన్జ్యూమ్ చేసుకుంటే అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ లైట్ కలర్ అయితే చూపిస్తుంది. సో అందుకే వీటిని మీరు డార్క్ కలర్ కనుక సెట్ చేసుకున్నట్టయితే చాలా పిక్సెల్స్ అయితే స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోతాయి. మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా క్రోమ్ లో డార్క్ మోడ్ ని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. దానికోసం ఇక్కడ సింపుల్ గా మళ్ళీ పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ థీమ్ అని కనిపిస్తుంది కదా, థీమ్ పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇందులో మీరు చూడొచ్చు మనకు డార్క్ మోడ్ అయితే ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. మీ క్రోమ్ బ్రౌజర్ మొత్తం డార్క్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసినట్టయితే మీ మొబైల్ నార్మల్ గా లైట్ కలర్ లోనే ఉంటుంది. వేరే ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినా సరే లైట్ కలర్ లోనే ఉంటుంది. మనం జస్ట్ క్రోమ్ బ్రౌజర్ కి మాత్రం మనం ఇక్కడ డార్క్ మోడ్ ని ఆన్ చేసి పెట్టుకున్నాం అనమాట. మీరు ఎప్పుడైనా సరే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసినట్టయితే అది విధంగా డార్క్ మోడ్ లోనే కనిపిస్తుంది. అలాగే ఓవర్ నైట్ లో నైట్ టైంలో మీరు ఏదైనా బ్రౌజింగ్ చేస్తున్నా, లేకపోతే చీకట్లో మీరు ఏదైనా బ్రౌజింగ్ చేస్తున్నా సరే మన క్రోమ్ బ్రౌజర్ డార్క్
డార్క్ మోడ్ లోనే ఉంటుంది కాబట్టి మన ఐస్ పైన కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది అనమాట. సో క్రోమ్ బ్రౌజర్ వల్ల డైరెక్ట్ బై డిఫాల్ట్ ఈ సెట్టింగ్ ఇచ్చారు కాబట్టి కంపల్సరీగా దీన్ని ఆన్ చేసుకోండి. దీని వల్ల కూడా మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. తొందరగా బ్యాటరీ అయిపోకుండా మనం క్రోమ్ బ్రౌజర్ లో ఈ సెట్టింగ్ చేసుకోవడం వల్ల అది యూస్ఫుల్ గా అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి ఫిఫ్త్ సెట్టింగ్ అనమాట. ఈ ఫిఫ్త్ సెట్టింగ్ కోసం సింపుల్ విధంగా బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మన మొబైల్ యొక్క సెట్టింగ్స్ లోకి వచ్చేసి ఇక్కడ యాప్స్ లోకి వెళ్ళి ఇక్కడ నుంచి కూడా మీరు క్రోమ్ బ్రౌజర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం యాప్ ఇన్ఫోలోకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ సింపుల్ క్రోమ్ బ్రౌజర్ ఉంది కదా, క్రోమ్ బ్రౌజర్ పైన మీరు విధంగా ప్రెస్ చేసి కూడా యాప్ ఇన్ఫోలోకి వెళ్ళొచ్చు. లేకపోతే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనకు అప్లికేషన్స్ కనిపిస్తున్నాయి కదా, దీనిపైన లాంగ్ ప్రెస్ ఇచ్చినా సరే మనకి ఇక్కడ ఐ బటన్ వస్తుంది. దానిపైన మీరు ప్రెస్ చేసినా కానీ ఇక్కడ మనకు యాప్ ఇన్ఫో అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలి. అదేంటంటే మీరు విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు బ్యాటరీ అని కనిపిస్తుంది. కొన్ని మొబైల్స్ లో డైరెక్ట్ గా బ్యాటరీ సేవర్ అని కనిపిస్తుంది. సింపుల్ గా బ్యాటరీ సేవర్ పైన ప్రెస్ చేసి అక్కడ నుంచి మీరు దాన్ని ఆన్ చేసుకున్నట్టయితే క్రోమ్ బ్రౌజర్ మీరు ఎప్పుడు యూజ్ చేసినా సరే మీ మొబైల్ యొక్క బ్యాటరీ అనేది సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి బ్యాటరీ సేవర్ అని కనిపిస్తున్నట్టయితే దాన్ని ఆన్ చేసుకోండి. బ్యాటరీ సేవర్ అని కనిపించకుండా ఈ విధంగా బ్యాటరీని కనిపించినట్టయితే దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో మనకు అన్రిస్ట్రిక్టెడ్, ఆప్టిమైజ్డ్, రిస్ట్రిక్టెడ్ అని ఉంది. సింపుల్ గా రిస్ట్రిక్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు, రిస్ట్రిక్ట్ బ్యాటరీ యూసేజ్ వైల్ దిస్ యాప్ యూజింగ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఉందన్నమాట. అంటే మనం వేరే ఏదైనా అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్సాప్ ని యూజ్ చేస్తున్నాం అనుకోండి, వాట్సాప్ ని యూజ్ చేస్తున్నా సరే బ్యాక్గ్రౌండ్ లో మనకు క్రోమ్ నడుస్తున్నట్టయితే అప్పుడు బ్యాక్గ్రౌండ్ లో బ్యాటరీ దాన్ని యూజ్ చేసుకునేలా రిస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఏదైనా ఒకటి డౌన్లోడింగ్ పెట్టేసి దాన్ని మర్చిపోయి వేరే ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నట్టయితే మీరు అక్కడ వేరే అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఎందుకంటే మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ లో ఈ అప్లికేషన్ కి డేటా వెళ్లకుండా మనం ఆఫ్ చేసి పెట్టాం. సో మీకు ఈ విధంగా తెలియకుండా ఏదైనా సైట్ ని మీరు ఓపెన్ చేసి పెట్టి తర్వాత దాన్ని క్లోజ్ చేయకుండా రీసెంట్ ట్యాబ్ లో అదే విధంగా ఉంచేసి వేరే అప్లికేషన్ కనుక వెళ్ళిపోయినట్టయితే మీకు తెలియకుండా అన్నోన్ సాఫ్ట్వేర్ కానీ లేకపోతే అన్నోన్ అప్లికేషన్ కానీ ఏదైనా బ్యాక్గ్రౌండ్ లో డౌన్లోడ్ అవుతూ ఉండొచ్చు. సో దాని వల్ల కూడా మన మొబైల్ యొక్క డేటా అనేది చాలా వరకు కన్జ్యూమ్ అవుతుంది. అలాగే మన మొబైల్ హ్యాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీ మొబైల్ యొక్క బ్యాటరీ కూడా కన్జ్యూమ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ఓవర్కమ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ రిస్ట్రిక్టెడ్ లోకి వచ్చేయండి. ఈ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకోండి. సో తర్వాత ఇప్పుడు లాస్ట్ సెట్టింగ్ కంపల్సరీగా దీన్ని కూడా మీ మొబైల్లో మీరు చేసి పెట్టుకోవాలి. అది కూడా క్రోమ్ బ్రౌజర్ కి సంబంధించిన సెట్టింగ్ అనమాట. ఇక్కడ యాప్ ఇన్ఫోలోనే మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే మీరు చూడొచ్చు ఇన్స్టాల్ అన్నోన్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది. దీని పైన ప్రెస్ చేసి దీని విధంగా ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు అలో ఫ్రమ్ ది సోర్స్ అని చెప్పేసింది కదా, దీన్ని ఆఫ్ చేసి పెట్టాను. ఈ విధంగా చేసినట్టయితే ఏం జరుగుతుందంటే మీరు ఏదైనా సైట్ ని విజిట్ చేసినప్పుడు ఆ సైట్ వాళ్ళు బలవంతంగా మీకు తెలియకుండా ఏదైనా ఒక అప్లికేషన్ మీ మొబైల్లోకి ఇన్స్టాల్ చేయాలని చూస్తే అది ఇన్స్టాల్ అయితే కాదనమాట. ఎందుకంటే అన్నోన్ యాప్స్ ని ఇన్స్టాల్ కాకుండా మనం ఇక్కడ నాట్ అలౌడ్ అయితే పెట్టేస్తాం. ఏదైనా అప్లికేషన్ మీకు అంతగా అవసరం ఉన్నట్టయితే సింపుల్ గా అప్లికేషన్ లోకి వెళ్ళి మీరు దానికి పర్మిషన్ ఇచ్చేసి అప్పుడు మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు తెలియకుండా ఏదైనా అన్నోన్ అప్లికేషన్, ఏదైనా అన్నోన్ సోర్స్ మీ మొబైల్లోకి డౌన్లోడ్ అవ్వకుండా సెటప్ చేసుకోవడానికి ఈ ఫీచర్ యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. అలాగే మనకు తెలియకుండా డౌన్లోడ్ అయ్యే అప్లికేషన్స్ అవి బ్యాక్గ్రౌండ్ లో నడిచి మన డేటాని, మన సాఫ్ట్వేర్ కానీ ఏదైనా వాళ్ళు క్యాప్చర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది, దొంగతనం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అటువంటి వాటిని మనం అరికట్టడానికి కూడా ఇది యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఫైనల్ గా ఇవి ఫ్రెండ్స్ మన మొబైల్ యొక్క క్రోమ్ బ్రౌజర్ లో మనం చేసుకోవాల్సిన ఒక 6 హిడెన్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ లో మీకు ఏ సెట్టింగ్ ఇంత ముందే తెలుసు, ఏ సెట్టింగ్ ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఒక సెట్టింగ్ ఇప్పుడు మీరు కొత్తగా తెలుసుకున్నా సరే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.